హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మొత్తం ఒక 20 కోడిపుంజుల వరకు పెట్టడం జరిగిందండి. అందులో ఈరోజు ఉన్న కోళ్ళు కొద్దిగా మీడియం రేట్‌లోనే ఉన్నాయండి ఆల్రెడీ. ఎందుకంటే చాలామంది ఈ మధ్యనే ఆహ్, మొత్తం అన్నీ కూడా పెద్దవి పెట్టాం బాగా 8,000, 9,000 అలా పెట్టాము. అలా కాకుండా ఈరోజు ఏంటంటే కొద్దిగా చిన్న రేట్లు కూడా పెట్టాము. అలాగే వీటి తప్పిన వీడియోలు కూడా బాగానే ఉన్నాయండి. మొత్తం చెక్ చేసి తీసుకొచ్చాను. అలాగే ప్రతిది కూడా మీరు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. మనం సెండ్ చేయడం జరుగుతుంది. యాహ్! ఈ కోడైతే మాత్రం మంచి బలంగా ఉంటది. అయితే ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి తప్పిని యావరేజ్ అనిపించింది నాకు. కానీ ఈ కోడి గురించి అయితే మాకు తెలుసు. ఇది బావుంటది. అలాగని ఏ రోజు బావుంటే ఆ రోజు మీరు తీసుకోండి. నేను చెప్పినందుకు కాదు. అలాగే అదే నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. తప్పిని ఏ రోజు బావుంటే ఆ రోజే. నెక్స్ట్ ఇంకోటేంటంటే చాలా మందికి తెలియనోళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ గట్టా ఉందని అడుగుతారు. క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఏమీ ఉండదండి. ఎవరికైనా మన మీద నమ్మకం ఉంటే ఫోన్ చేస్తే మీరు అమౌంట్ పూర్తి పేమెంట్ చేస్తే మనం పంపించడం జరుగుతుంది. లేదంటే సైలెంట్‌గా ఉండాలి. ఎందుకంటే ఆ విషయం చెప్తున్నాము. మీరు అనవసరంగా ఎక్కువగా లేకపోవడం వల్ల జెన్యూన్‌గా కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడతారు. దాని గురించి ఎందుకంటే ఆహ్, ఆన్‌లైన్ అనగానే 1000 ఫోన్‌లో ముగ్గురు కస్టమర్లు ఉంటారు. మిగతా మిగతా కాల్స్ అన్ని కూడా చాలా వరకు ఎలా ఉంటాయంటే జస్ట్ తెలుసుకుందామని చేస్తారు. తెలుసుకుందామని చేస్తే పర్లేదు గానీ మామూలుగా వేస్ట్ టాపిక్ మాట్లాడతారు చాలామంది. అలా అటువంటిది ఈవెన్ దానివల్ల ఏమవుతదంటే జెన్యూన్ కస్టమర్ మిస్ అవుతారనమాట. అది అర్థం చేసుకోండి దయించి. నెక్స్ట్ మనం కోడిపుంజులు పెట్టామండి ఇప్పుడు. అయితే కోడిపుంజులే ఉంటాయి మన దగ్గర. చాలామంది తెలియక కోడి పిల్లలున్నాయా, పెట్టలున్నాయా అని అడుగుతున్నారు. అవేంటంటే వస్తే నేనే పెడతానండి బ్యాచీలు. పెట్టలు మంచివేమని అనిపించేటప్పుడు నాకు సెట్ అయినప్పుడు ఖచ్చితంగా పెట్టలు పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నా ఫోన్ నెంబర్ ఎక్కువగా స్విచ్ ఆఫ్ వస్తుంటదండి. స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తదంటే మనం మాక్సిమం వాట్సాప్ చాటే చేస్తుంటాము. డైరెక్ట్ నెంబర్ వదిలేయడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన కాల్స్ ఎక్కువైపోయి చాట్ చేయడం తక్కువైపోద్ది. అటువంటప్పుడు కాల్ మిస్ అవుతాయి. ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా ఎందుకు జరుగుతదంటే మనకి మొత్తం ఇందులో 4 సెక్షన్‌లు ఉంటాయండి. సేల్స్ ఒక సెక్షను, ట్రాన్స్‌పోర్ట్ ఒక సెక్షను, అలాగే కోల్ తీసుకురావాలి అదొక సెక్షను. మళ్ళీ కోళ్ళన్నిటిని స్టోరేజ్ చేసి వీటికి ఫోటోలు, వీడియోలు అలాగే థంబ్‌నెయిల్ పెట్టడం. ఈ 4 పనులు అవ్వాలంటే కంటిన్యూ ఫోన్ ఆన్‌లో పెట్టి కూర్చుంటే ఖచ్చితంగా ఈ 4 పనులు అవ్వండి. దాని గురించి ఏంటంటే ఓన్లీ సేల్స్ టైమ్‌లోనే ఫోన్ ఆన్‌లో ఉంటది. అలాగే ఈ పుంజుకి ఎందుకంటే ఇలా రౌండ్ తిప్పి చూపించడం జరిగింది. ఇది డబుల్ బాడీ పుంజు. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆల్రెడీ పండగకి ఇచ్చేసింది. అయితే దీనికి కన్ను లేదండి. అయితే ఇదేంటంటే ఎవరికైనా పెట్టలుండి వాళ్ళకి పుంజు కావాలి, పెద్ద ఎక్కువ రేట్ పెట్టి బ్రీడర్ కొనుక్కోలేం అనుకున్న వాళ్ళకి ఈ పుంజు చాలా బాగుంటుంది. అలాగే ఇవి టోటల్‌గా 23 పుంజులండి మొత్తం. ఎవరికి కావాలన్నా సరే ఫుల్ పేమెంట్ చేసి ఓకే చేసుకోవాలి. హాఫ్ పేమెంట్‌లకి ఎందుకు మనం చెప్పట్లేదంటే, హాఫ్ పేమెంట్ కొట్టినోళ్ళు కూడా ఫుల్ పేమెంట్ కొడతారు. కానీ మాకు చాలా వరకు పని తగ్గిపోవాలనమాట. ఇప్పుడు ఫుల్ అమౌంట్ ఇచ్చేసారంటే ఆళ్ళ కోడలు గెలిపోద్ది. మా జాబ్ మాకు ఖాళీ అయిపోద్ది. మా డబ్బులు మాకొచ్చేస్తాయి. మళ్ళీ అక్కడితో పని క్లియరు. ఈ అడ్వాన్స్‌లనేవి ఎలా ఉంటున్నాయంటే కుట్టిన తర్వాత వెంటనే మళ్ళీ ఒక 2 అవర్సో, 3 అవర్సో మళ్ళీ నైటో కొడితే ప్రాబ్లమ్ లేదు. కానీ దాన్ని అలా హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ రెడీగా అమౌంట్ పెట్టి కొనుక్కునే వాళ్ళు పెండింగ్‌లో ఉండిపోతారనమాట. దాని గురించి. అదెందుకంటే ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నామంటే, ఇప్పుడు కోడనేది మీ అందరికీ తెలుసు. ఇవాళ ఉంటదో, రేపు ఉండదో ఎవరికీ తెలీదు. బోలెడు కారణాలు. కుక్క తినేయవచ్చు, దొంగలు తీసుకెళ్ళిపోవచ్చు, లేతే ఇంకోటి వైరస్ వచ్చేయవచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయడానికి మాకు ఇష్టం లేదండి. ఎందుకంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి చాలా ఒడిదుడుకులు ఎదురైనాయండి కోళ్ళ విషయంలో. ఆ ఒడిదుడుకులు ఉండడం వల్ల మనం ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందనమాట. ఎందుకంటే కోడి వ్యాపారం అనేది అది ఏంటంటే ఇటు సైడ్ నుంచి చూసినా సరే ఏదో ఒక రోజు లాస్‌కే ఎక్కువగా చూపిస్తది. లాభం అనేది మనకు రావాలంటే కొద్దిగా మొహమాటాలు ఆపుకోవాలి. ఆపుకోపోతే అదేమవుద్దంటే తర్వాత మనం చేయి చాపుకోవాలి. అది విషయం అండి. అందుకని కోడి విషయంలో మాత్రం ఈ విధంగా ఉంటామనమాట. దయవించి దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఇది సేమ్ ఒక టమాటా పండు లాంటి పచ్చి వ్యాపారం అనమాట కోడి వ్యాపారం అంటే. అది విషయం. దాని గురించి మనం అలా చేస్తున్నాం తప్ప ఏ కస్టమర్‌ని తప్పు పట్టలేదు.